వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా? ముహూర్తం ఫిక్స్ చేశారా? అయితే ఉప ఎన్నికలకు వెళ్ళి సత్తా చాటుకోగలరా? లేదంటే అర్హత వేడి పడుతుందా? అసలు జగన్ మధ్యలో ఏముంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం కంటే రాజీనామా చేయడం ఉత్తమమని జగన్ అభిప్రాయపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అది రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచిన రికార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అంత ఉప ఎన్నికల కోసమే జగన్ ఈ ప్లాన్ చేశారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం అర్హత వేటు భయంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్ళి జరిగేది జగన్కి తెలుసు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామా చేయించరు. మరోవైపు ప్రభుత్వ అర్హత వేటు అని భయపెడుతుంది. ఆ భయంతో జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో ఇలా చెప్పి ఉంటారని అనుమానాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కారు, ఇక నుంచి రానని కూడా తేల్చి చెప్పారు. అటువంటి చర్చకు చెక్ పెట్టాలని భావించారు. అయితే ప్రభుత్వ అర్హత వేటుకు సిద్ధమైందని సమాచారం ఆయన వద్ద ఉంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. సభకు హాజరైతే అర్హత వేటు పడుతుందని భయపడి వచ్చారని విమర్శలు రావడం ఖాయం. అందుకే గత్యంతరం లేని పరిస్థితిలో రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. అందుకు ఈ నెల 24న ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజున పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి. సభకు హాజరవుతారు అన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అధినేత తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటారని పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మారు. కానీ వారి ఆశలను అడియాసనం చేశారు. సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. నేరుగా బెంగళూరుకు వెళ్ళిపోయారు. మళ్ళీ 24న తాడేపల్లికి రానున్నారు. ఆ రోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. అత్యవసర సమావేశానికి అంతా హాజరు కావాలని ఎంపీలతో పాటు సీనియర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏం జరగబోతుందో అన్న అనుమానాలు చాలానే ఉన్నాయి.